ఇంటర్నేషనల్ ద్వారా రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశాల్లో ఈ కాలేజెస్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ నెలకొంది. క్రీస్తు కొరకు, ఆ దేవుని కొరకు నిలబడినాడు జైశాలే. తన తరము వారికి సేవ చేయుటకు పుట్టించినది దేవుడే. దేవుని కోసం నిలబడ్డాడు, ఎదిరించిన వారితో తలపడ్డాడు. క్రీస్తు సామ్రాజ్య రథసారథి జయశాలే, తన కాడి మోయుటకు తరములోనికి వచ్చాడు. చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి యేసుకృష్ణ వందనములు నాయన. ఇరుగు తండ్రి, ఈ భయంకరమైన పరిస్థితుల్లో నాయన ఆరోగ్యంగా ఆశతో ఉంచినందుకు మీ వందనములు తండ్రి. చక్కగా నీ మాటలు నాయన లేఖనాల్లో పరిశీలిస్తుండగా తండ్రి, మాకు కావాల్సిన జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని మాకు దయచేయండి. ఈ రాతి పలకల రహస్యంలోని నాయన మీరు ఇస్తున్న ఉద్దేశాన్ని మేము లేఖనాల ద్వారా పరిశీలించి తెలుసుకునేలాగా మాకు కావాల్సిన జ్ఞానం దయచేయమని కోరుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల ప్రార్థనలు చున్నాము తండ్రి, ఆమేన్. కూడొచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తులో తెలియజేసుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మనం ఆలోచించబోయే పాఠము రాతి పలకల రహస్యం. రాతి పలకల రహస్యం అనే ఒక పాఠాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్కొక్కటిగా లేఖనాల్లో నుంచి మనం పరిశీలన చేద్దామండి. అసలు ఈ రాతి పలకల రహస్యం ఎందుకు దేవుడు ఈ రాతి పలకలను ఇవ్వాలనుకున్నాడు, దానిలోని రహస్యం ఏంటో ఎవరి జీవితంలో మనకు కనపడుతుంది, దేవుడు ఈ రాతి పలకాల వెనకాల ఉద్దేశం ఏంటో, తన మనస్సు ఏంటో ఒక్కొక్కటిగా మనం లేఖనాల్లో నుంచి పరిశీలన చేద్దామండి. ఈ రాతి పలకల రహస్యం అనే ఒక చక్కటి పాఠాన్ని పూర్తిగా బైబిల్ ద్వారా మనం నేర్చుకుందాం. ఓకే, ఈ సందర్భం మనకు ఎక్కడ కనబడుతుందో చూడగలిగితే నిర్గమకాండం 31వ అధ్యాయము 18వ వచనం. నిర్గమకాండం 31వ అధ్యాయము 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. సీనాయి కొండ మీద మోషే గారికి తన శాసనములు గల 2 పలకల మీద, రాతి పలకల మీద తన మాటలను రాసి మోషే గారికి ఇచ్చిన. మళ్ళీ చదవండి ఒకసారి. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. 2 రాతి పలకలను ఎవరికి ఇచ్చినాడు దేవుడు? మోషే గారికి ఇచ్చాడు. అసలు రాతి పలకలను దేవుడు ఎందుకు ఇచ్చాడు? మోషే గారికి ఎందుకు సీనాయి కొండ మీద ఈ పలకలను ఇవ్వాలన్న ఉద్దేశం ఏంటి ఆలోచన చేయగలిగితే పిల్లరా, ఇశ్రాయేలులు 400 సంవత్సరాలు ఐగుప్తీయులకి బానిసలుగా ఉన్నారు. బానిసల్లో ఉన్న ఇశ్రాయేలులను 4 సంవత్సరాలు వారి దగ్గర కాపురం ఉన్నారు. అంటే ఐగుప్తులో ఉన్నవారు ఎలాంటి వారు? చెడిపోయిన వారు. అలాంటి వారి దగ్గర ఉన్న ఇశ్రాయేలు దేవుని పిల్లలు ఎలాగా మారిపోయి ఉంటారు? ఐగుప్తులకున్న లక్షణాలు వీరికి కూడా వచ్చి ఉంటాయి. వారికి ఉన్న లక్షణాలు వీరిలో కూడా కనపడతాయి. తన పిల్లలు చెడిపోయారు, తన పిల్లల్ని సరిచేసుకోవాలని దేవుడు ఈ
రాతి పలకల్లో తన మాటలను రాసి ఇశ్రాయేలుకు వినిపించమని, ఇశ్రాయేలు ఇవ్వమని మోషే గారి ద్వారా ఇచ్చాడు. అప్పుడప్పుడు మనం అంటాం కదా, చెడిన వారితో మంచోడున్నా చెడిపోతాడు. అంటే ఒక మంచివాడు చెడిపోయిన వాడి దగ్గర ఉంటే వాడి లక్షణాలు కూడా ఎలా ఉంటాయి? చెడిపోయిన వాడిగా తయారవుతాడు. అలాగే ఇశ్రాయేలు కూడా ఐగుప్తులో బానిసలుగా ఉన్న వీళ్ళు వాళ్ళ అలవాట్లు వీళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళ పద్ధతుల్లో వీరు నేర్చుకున్నారు. అందుకే నా పిల్లలకు నా మాటలు నేర్పించాలి, నా పిల్లలు నేను కాపాడుకోవాలి, వాళ్ళని రక్షించుకోవాలి. అందుకే నా పిల్లలకు నేను నా మాటలను పలకల ద్వారా ఇస్తాను అనుకున్నాడండి. అదే మోషే గారి ద్వారా తన మాటలను ఇశ్రాయేలుకి ఇప్పించాడు. ఎందుకంటే ప్రారంభం గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఆదాము హవ్వల గురించి ఆలోచన చేస్తే దేవుడు చెప్పాడు. వాళ్ళకి ఏమైనా రాతి పలకలతో రాయిచ్చాడా? పండు తినొద్దు అన్నాడా? అనలేదు. ఓన్లీ మాటతో చెప్పాడు. కానీ మాటలతో చెప్పినందుకు వాళ్ళు మర్చిపోయి దేవునికి అయిష్టంగా బ్రతికి పండు తిన్న సందర్భాలు మనకు కనపడతాయి. అంటే చెప్పినప్పుడు వారు వినలేదు ఆదాము హవ్వలు. అలాగే నా పిల్లలు చెప్పితే వినరు, మర్చిపోతారని దేవుడు గ్రహించి ఏం చేశాడంటే రాతి పలకల మీద రాసి ఇచ్చాడు. రాతి పలకలు అనుకో, దాని మీద మాటలు ఎప్పటికీ చెదిరిపోవు, ఎంతకాలమైన అవి ఉంటాయి, అవి చెదిరిపోవు. అందుకే నా పిల్లలు గుర్తుకొస్తాయి, నా పిల్లలు వాటి చూసినప్పుడల్లా నా గురించి తెలుసుకుంటారు, నేర్చుకుంటారు అని దేవుడు ప్రారంభముగా మొదటి స్టెప్లో రాతి పలకలోనికి దేవుని తన మాటలను తీసుకొని వచ్చాడు. సరే, మళ్ళీ ఆ మాట ఒకసారి నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడినప్పుడు చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో రాయబడిన అతనికి ఇచ్చెను. ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణము చేయించాడు దేవుడు. ఎందుకు 40 సంవత్సరాలు ప్రయాణం చేయించాడంటే వారికి శిక్షాకాలం, అది వాళ్ళకు ట్రైనింగ్ పీరియడ్ అది 40 సంవత్సరాలు. ఎందుకంటే అక్కడ నేర్చుకున్న అలవాట్లో నుంచి వాళ్ళు ఎలాగైనా బయటకు తీసుకురావాలి అని 40 సంవత్సరములు వారిని అరణ్య ప్రాంతంలో శిక్షణ కాలంలో దేవుడు కొనసాగించాడు. ఏంటి శిక్షణ కాలం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఒక ఐఏఎస్ కావాలన్నా, ఒక ఐపీఎస్ కావాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలంటే ముందు నీకేముండాలా? శిక్షణ ఉండాలా. శిక్షణ తరగతుల్లో నువ్వు ఉండాలా. శిక్షణలో పొందిన తర్వాత నీకు మంచి జాబు వస్తుంది. ఏంటి 400 సంవత్సరాలు కుంగిపోయారండి. ఇశ్రాయేల్ని బాధ పెట్టారు. ఇశ్రాయేల్ వారి రక్తాన్ని పీల్చి పిండి చేశారండి ఐగుప్తీయులు. వారి చేత ఎన్నో భవనాలు నిర్మించుకున్నారు, వాళ్ళ చేత ఎన్నో ఎట్టి చాకిరి పనులు చేయించుకున్నారు. వీరు మొర విని దేవుడు మోషే గారి నాయకుడిని పుట్టించి మోషే గారి ద్వారా విడిపింపజేశాడు. మోషే గారి ద్వారా వారిని రక్షించాడు. ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. ఐగుప్తుని వదిలారు. కానాను కనగా పాలు తెలు ప్రవహించు దేశానికి వెళుతున్నప్పుడు దేవుడు భయపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నా పిల్లలు ఐగుప్తు నుంచి మేము రక్షించబడ్డామని సంతోషంలో ఉన్నారు. కానీ నా పిల్లలు ఐగుప్తులో అలవాట్లలో వాళ్ళు మునిగిపోయారు. ఎక్కడ నాకు దూరం అవుతారు నా పిల్లలు? కానానుకు వెళ్తున్నారని సంతోషపడుతున్నారు. కానీ నా పిల్లలు నా నుండి దూరం అయిపోతారేమనే బాధ అండి తండ్రికి. నా నుండి దూరం అయిపోతారనే బాధ. అందుకే నా పిల్లలకు నా నుండి దూరం అవ్వకూడదు. నా మాటలు ఎప్పటికీ వాళ్ళ హృదయంలో ఉండాలా. వారు ఎప్పటికీ నా మాటలు చూసి నేర్చుకొని భయపడాలా, నన్ను తెలుసుకోవాలని రాతి పలకల ద్వారా మోషే గారికి దేవుని మాటల్ని అందింపజేశాడు. ఏంటి ఎందుకో తెలుసా? మోషే గారు కనపడిపోయేసరికి అహరోనుతో ఏమని మాడుతున్నారు వీళ్ళు? దూడను చేయించు, మాకొక దూడని చేయించు. ఎందుకు దూడని చేయించాలా? మమ్మల్ని తీసుకొని పోయేది మోషే కాదు, దూడనే మమ్మల్ని తీసుకొని పోతున్నాడు. దూడ మమ్మల్ని తీసుకొని వెళ్తుంది, దేవుడు కాదు అని ఎందుకు వీళ్ళు ఈ పద్ధతులకు వెళ్ళిపోయారంటే, ఐగుప్తులో నేర్చుకున్న పద్ధతులు ఎక్కడ పోతాయి? అక్కడ నేర్చుకున్న అలవాట్లు ఎక్కడ పోతాయి? అదే అండి దేవుని భయము. మోషే గారు నాయకుడు కనపడిపోయేసరికి వీళ్ళు బుద్ధి బయటకు వచ్చింది ఏమని? మాకొక దూడని చేయించు, మాకొక దూడను
చేయించి ఈ దూడనే మమ్మల్ని తీసుకొని వెళ్తుందని ప్రియమైన దేవుని పిల్లలు దేవుని మనసును బాధ పెట్టారు. అదే దేవుని భయం. నా పిల్లలు ఎక్కడ నా పిల్లలు ఎక్కడ నన్ను విడిచిపెడతారు, నన్ను ఎక్కడ దూరం చేసుకుంటారనే బాధ అండి దేవునికి. అందుకే రాతి పలకలను దేవుడు ఇచ్చాడు. ఆ రాతి పలకలు ఇచ్చినప్పుడు ఇశ్రాయేలుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? దేవుడు ఎవరికి ఇవ్వనిది దేవుడు మాకే ఇచ్చాడు. ఎందుకంటే అప్పటి వరకు దేవుడు ఎవరికి ఇవ్వలేదు. అప్పటికి వాళ్ళ మధ్య అన్యజనులు ఎంతోమంది నివసిస్తున్నారు. అన్యజనులు లేనిది, ఎవరికి లేనిది ఇశ్రాయేలు అన్న తన పిల్లలకు దేవుడు రాతి పలకల మీద తన శాసనములను ఇచ్చాడు. సంతోషపడ్డారు. ఎవరికి ఇవ్వనిది మాకే దేవుడు ఇచ్చాడని సంతోషంగా స్వీకరించారు. వాటిని చదువుకొని నేర్చుకోవలసిన వారు చివరికి ఏమైపోయినట్టే వాటిని పట్టించుకోలేదు. పూర్తిగా విసర్జించారు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 40వ వచనం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 40వ వచనం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి. అరణ్య ప్రయాణములు అంట దేవుని మీద ఎన్ని మారులో, లెక్కలేనన్ని మారులో తిరగబడ్డారు. కింద మాట, ఎడారియందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటికి వారు దేవునిని శోధించిరి. మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంతాపము కలిగించిరి. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని బాధ పెట్టారట. మాటికి ఆయన సంతాప పెట్టారు. మాటికి ఆయన దుఃఖపెట్టారండి. దేవుణ్ణి బాధ పెట్టారు ఇశ్రాయేలీలు, దేవుణ్ణి బాధ పెట్టారు. అందుకే దేవుడు ప్రారంభంలో పలకలు ఇచ్చినప్పుడు ఎంతగానో సంతోషించారు. అప్పుడప్పుడు పిల్లలు మనము స్కూల్కి పంపించేటప్పుడు ప్రారంభము తరగతిలో కొత్తగా స్కూల్ ఓపెనింగ్ అయింది అనుకో, ప్రారంభము పంపించేటప్పుడు ఎలా సంతోషంగా ఉంటారంటే పిల్లలు, కొత్త బుక్స్ అండ్ కొత్త యూనిఫామ్, కొత్త షూ, కొత్త టై, అన్నీ కొత్తగా కనుక, కొత్త స్కూల్ కనుక సంతోషంగా వెళ్తారు. అలా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు దాటిందనుకో, స్కూల్కి పోరా అంటే పోతాడా? పోడు. ఆరాం చేస్తాడు. నేను వెళ్ళను ఏడుస్తాడు. అలాగే ఇశ్రాయేలు జీవితంలో కూడా దేవుడు మోషే గారు తన పలకలు ఇస్తే చాలా సంతోషంగా ఆనందంగా స్వీకరించారు. తర్వాత వాటిని నేర్చుకోవడానికి, వాటిని నెరవేర్చడానికి వచ్చేసరికి ఇశ్రాయేలు పక్కకు పెట్టేశారు. ఇశ్రాయేలు వాటిని పక్కకు పెట్టి దేవుణ్ణి బాధ పెట్టారండి. చాలా బాధ పెట్టారు దేవుణ్ణి. ఇక తర్వాత ఇదిగో నా పిల్లలు ఒకనాడు ఆదాము అవ్వలకి నా మాటలు వారి దగ్గర లేనందుకే వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందుకే నా పిల్లలు అలా జరగకూడదు. వారు ఎప్పటికీ నా గురించి ఆలోచన చేయాల, వారు నా దగ్గరే ఉండాలి, నా గురించి ఆలోచనలో కలిగి ఉండాలని రాతి పలకలను మొదటగా తీసుకొని రావడం జరిగింది. ఇక తర్వాత కాలంలో రాతి పలకలు ఎక్కడుండే పలకలు అక్కడే ఉంటాయి. ఇక వారు దగ్గర ఉండాలని తర్వాత రాతి పలకల్ని కాస్త ఎలా మార్చాడు తెలుసా? రాతి పలకల మీద ఉన్న దేవుని మాటలు తర్వాత కాలానికి దేంట్లో మార్చాడు తెలుసా? రాతి పలకల మీద ఉన్న దేవుని తన మాటలను తర్వాత రాతి పలకల మీద కాదు ఉండవలసింది అని ఎక్కడ మాడుతున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 31 వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలుతో వారితో యూదా వారితోను కొత్త నిబంధన చేయుదును, దినములు వచ్చిచున్నవి, ఇదే యెహోవా వాక్కు. నెక్స్ట్ 32, అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవాకు ఈ దినములైన తర్వాత 33 వచనం. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలుతోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. ఏంటి నిబంధన తెలుసా? వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని రాసేదను. ఇదే యెహోవా వాక్కు. రాతి పలకల మీద ఉన్న తన మాటల్ని తర్వాత కాలంలో ఎక్కడికి రావాలనుకున్నాడు దేవుడు? తర్వాత ఎక్కడికి తన మాటలు తీసుకుని వెళ్ళాలనుకున్నాడు తెలుసా? రాతి పలకల మీద కాదు నేను నోల్సింది, నా మాటలు ఎక్కడో తెలుసా? వారి హృదయములో నేను రాసేదను. బాగుంటుంది చదువు, ఎంత బాగుంటుంది. వారి హృదయముల మీద దాన్ని రాసేదను. దేన్ని? తన మాటలను వారి హృదయంలో రాయాలనుకున్నాడు. తర్వాత
వారి హృదయముల మీద దాన్ని రాసేదను, వారి మనస్సులో నా ధర్మ విధిని ఉంచెదను, వారి మనస్సులో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద నేను రాసేదను. ఏంటి, రాతి పలకల మీద ఉన్న మాటలు తర్వాత ఎక్కడ తీసుకురాకున్నాడు దేవుడు? వారి హృదయములో ఉండాలనుకున్నాడు దేవుడు. వారి మనసులో తన మాటలు ఉండాలనుకున్నాడు. తన మనసులో మాటలు ఉండాలనుకున్నాడు ప్రియులారా. ఇక తర్వాత కాలానికి వచ్చేసరికి రాతి పలకల మీద ఉన్న తన మాటలను తర్వాత ఎక్కడికి తీసుకురావాలనుకున్నాడు తెలుసా? ఎక్కడికి? చర్మపు కాగితంలోని తీసుకురావాలనుకున్నాడు. చర్మపు కాగితంలోనికి తీసుకొని రావాలి. రాతి పలకలు అయితే ఎక్కడున్న పలకలు అక్కడే ఉంటాయి, కానీ చర్మపు కాగితాల్లోనికి నా మాటలు తీసుకొని రావాలి అనుకున్నాడు. చర్మపు కాగితాలు చూడండి ఒక మాట, మంచి మాట. తిమోతి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీవు వచ్చినప్పుడు నేను త్రోయాలో కర్పూరమునొద్ద నుంచి వచ్చిన అంగీని, పుస్తకములను ముఖ్యముగా, మరీ ముఖ్యముగా, నాయన నేను ఒకటి వస్తువు అక్కడ విడిచిపెట్టి వచ్చాను, నువ్వు వచ్చేటప్పుడు ఏం చేయాలి తెలుసా? అంగీని, మరీ ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అంటే రాతి పలకల మీద ఉన్న మాటలు తర్వాత కాలానికి దేవుడు ఎక్కడికి తీసుకొని వచ్చాడు? చర్మపు కాగితాల మీదకి తీసుకొని వచ్చాడు తన మాటల్ని. చర్మపు కాగితాలను తీసుకొని రా నాయన తిమోతి, నేను మర్చిపోయాను, వచ్చేటప్పుడు నీవు చర్మపు కాగితాలని తీసుకొని రా అంటే తన మాటలను తర్వాత ఎక్కడ తీసుకొని వచ్చాడు? చర్మపు కాగితాల్లోనికి తీసుకొని వచ్చాడు. చర్మపు కాగితాల్లోనికి తీసుకొని వచ్చాడు. చర్మపు కాగితాల్లోని తీసుకొచ్చాడు. ఏమండి, ఇంకో మాట చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలు నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చకి ఇదిగో నేను వచ్చి ఉన్నానటిని. గ్రంథపు చుట్టలు నన్ను గూర్చి రాయబడిన ప్రకారము. గ్రంథపు చుట్టలు ఏంటి? చర్మపు కాగితంలోనికి తన మాటలు తీసుకొని వచ్చాడు. దేంట్లోకి? చర్మపు కాగితములోనికి. ఈ చర్మపు కాగితంలో కూడా ప్రియమైన దేవుని పిల్లలు, ఒక చర్మపు కాగితంలో రాయాలంటే ఎన్ని తన మాటలు ఎన్ని పడతాయో తెలుసా? మహా అయితే ఒక అధ్యాయము మాత్రమే పడుతుంది. ఒక ఆది కాండములో ఒక మొదటి అధ్యాయం మాత్రమే ఒక చర్మపు కాగితాలు పడతాయి. అలా ఈ బైబిల్ మొత్తం రాయాలంటే ఇక ఎన్ని చర్మపు కాగితాలు కావాలండి? ఈ బైబిల్ మొత్తం రాయాలంటే ఒక గ్రంథం, యెషయా గ్రంథం, కీర్తనల గ్రంథం, ఇలా గ్రంథాలు మొత్తం రాయాలంటే ఇక ఎన్ని చర్మపు కాగితాలు కావాలి? మహా అంటే ఒక చర్మపు కాగితం మీద, ఒక జంతువు చర్మపు కాగితం మీద రాయాలంటే ఎన్ని మాటలు పడుతుంది తెలుసా? ఒక చర్మపు కాగితం మీద మహా అంటే ఒక అధ్యాయం మాత్రమే పడుతుంది. అలా ఈ బైబిల్ మొత్తాన్ని చర్మపు కాగితాల్లో రాయాలంటే ఇక ఎన్ని చర్మపు కాగితాలు కావాలండి? చాలా చర్మపు కాగితాలు కావాలి. నువ్వు ఒక యెషయా గ్రంథం కావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఒక రూమ్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? ఒక యెషయా గ్రంథమే ఒక రూమ్ మొత్తం ఉంటుంది. అలా కీర్తన గ్రంథం కావాలంటే వేరే రూమ్ దగ్గరికి వెళ్ళాలి. ఒక పెద్ద రూమ్లో ఉంటుంది కీర్తన గ్రంథం. అంటే తర్వాత కాలంలో రాతి పలకల మీద తన మాటల్ని చర్మపు కాగితాల్లో తీసుకొచ్చాడు. ఈ చర్మపు కాగితాల్లోనూ కూడా తర్వాత మార్చేశాడు. ఇదిగో ఇంత పెద్ద గ్రంథాలుగా, ఇన్ని చుట్టలుగా ఈ గ్రంథాలుగా ఉంటే నా పిల్లలు వాటిని ఎక్కడికి తీసుకొని పోలేరు. చదువుకోవాలన్నా చాలా కష్టం. ఎందుకంటే ఇంత పెద్ద చర్మపు గ్రంథాలు, ఇంత పెద్ద చర్మపు చుట్టాలు ఉండాలంటే ఎక్కడుంటుంది? పేదవాని దగ్గర ఉంటాయండి? ఉండవు. ఏదో ధనికుల దగ్గర, బాగా ధనం ఉన్నవారి దగ్గర, ఐశ్వర్యం ఉన్నవారి దగ్గర, కోటీశ్వరుల దగ్గర ఉంటుంది ఇలాంటి గ్రంథాలు పెద్ద పెద్దవి. ఆ గ్రంథాల దగ్గర వెళ్ళి చదువుకోవాలంటే జరుగుతుందా? జరగదు. అందుకే తర్వాత కాలాలకి దేవుడు మార్చేశాడు. చూడండి ఒక మాట చూద్దాం. ఇంకొక మాట, లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రమును, ప్రవక్తల గ్రంథములు, కీర్తనల గ్రంథములు నన్ను గూర్చి రాయబడిన వన్నీ నెరవేరవలెనని. చాలండి. గ్రంథపు చుట్టలో మళ్ళీ చూడండి మాట ఒకసారి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్త గ్రంథాలలోను,
కీర్తనలోను నన్ను గూర్చి రాయబడి ప్రకారం అండి. చాలు. రాతి పలకల మీద ఉన్న తన మాటలు ఎక్కడ తీసుకొచ్చాడు? తర్వాత కాలానికి చర్మపు కాగితంలోనికి తీసుకొని వచ్చాడు. ఈ చర్మపు కాగితంలో తీసుకొచ్చిన తర్వాత కూడా ఒక చోట ఇప్పుడు మన లేఖనాల పరిశోధన పెట్టుకున్నాము. యెషయా గ్రంథం అన్నాం అనుకో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? యెషయా గ్రంథం తేవడానికి ఎక్కడో ఉన్న యెషయా గ్రంథం దగ్గరికి మళ్ళీ వెళ్ళి చూసుకోవాలా. అలా చూసుకోవాలంటే చిన్న పుస్తకం చూసుకోవడానికి ఎన్నో గ్రంథాలను తిరిగేయాల. ఆ గ్రంథాలు కూడా ఎలా ఉంటాయి? ఒక పుస్తకమే ఒక రూముగా ఉంటే ఇక బైబిల్ మొత్తం ఉండాలంటే ఎంత పెద్ద రూము కావాలా? చాలా పెద్ద రూము కావాలి, చాలా పెద్ద హాలు కావాలి. కీర్తన గ్రంథం కావాలనుకో, ఇదేంటో తీసుకొస్తాం మనం ఒక పెద్ద లారీలో తీసుకొని రావాలి. ఎందుకు? దాని చేతిలో తీసుకొని రాలేం. ఒక కీర్తన గ్రంథం మాత్రమే తీసుకొని రావాలంటే ఎందులో తీసుకురావాలి? చర్మ కాగితాలన్నీ పేర్చి ఒక లారీలో తీసుకొని రావాలి మీటింగ్కి. అది జరిగే పని అంటారా ప్రియులారా? సామాన్యులు దాన్ని చదవగలరంటారా? సామాన్యులకు అయ్యే పనేనా అది? కాదు. ఇక తర్వాత కాలానికండి చర్మపు కాగితాల్లో ఉన్న తన మాటల్ని ఎక్కడ తీసుకొని రావాలనుకున్నాడు తెలుసా? ఎక్కడ తీసుకొని రావాలనుకున్నాడు? తర్వాత కాలానికి కాగితంలోనికి తీసుకొని రావాలనుకున్నాడు. చర్మపు కాగితంలో ఉన్న తన మాటలను ఎక్కడ తీసుకురావాలనుకున్నాడు? కాగితంలోనికి తీసుకొని రావాలనుకున్నాడు. అందుకే జాన్ గుటెన్బర్గ్ దేవుడు పుట్టించాడు. ఆయన ద్వారా ప్రణాళిక చేసి దాన్ని పుట్టించి ఒక కారణ జన్ముడుగా జాన్ గుటెన్బర్గ్ను పుట్టించి మొట్టమొదటగా అచ్చు యంత్రాన్ని కనుగొని ముద్ర యంత్రము కనుగొని మొట్టమొదటగా ముద్రించిన గ్రంథం ఏది? ఏకైక గ్రంథం బైబిల్ మాత్రమే. ప్రపంచంలో ముద్రించిన మొట్టమొదటి పుస్తకం బైబిల్ మాత్రమేనండి. బైబిల్ మాత్రమే. బైబిల్ ఎందుకు రాయించాడు తెలుసా? ఆ జాన్ గుటెన్బర్గ్ను పుట్టించిందే కేవలం బైబిల్ని ముద్రించడానికే. బైబిల్ ముద్రించడానికే అండి. తర్వాత కాగితంలోనికే తీసుకొని రావాలనుకున్నాడు తన మాటల్ని. తర్వాత కాగితంలో తీసుకురావాలనుకున్నాడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, మా హృదయముల మీద రాయబడిన మనుషులందరూ తెలుసుకొనున్నట్లు చదువుకొనుచు మా పత్రిక మీరే కారా. మళ్ళీ చదవండి ఒకసారి మాట. మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. పౌలు గారు మాట్లాడు, ఇదిగో కాగితములో కాదు నెక్స్ట్ ఉండవలసిన మాటలు ఎక్కడ ఉండాలా? ఇదిగో మీ హృదయములో ఉండాలి. ఎక్కడ ఉండాలా మాటలు? మీ హృదయంలో. నేను రాస్తున్నానే పత్రికలు, నేను రాస్తున్నానే మీకు ఈ మాటలు ఎక్కడుండాలి తెలుసా? మీ హృదయంలో ఉండాలి. మీ హృదయంలో ఉన్న మాటలను వేరేవారు చూసి నేర్చుకోవాలి. మీరు ఆ మాటలు నేర్చుకొని మీ హృదయంలో ఉంచుకొని ఏం చేయాలా? ఆ మాటలు మీ హృదయంలో ఉన్న తర్వాత మీ ప్రవర్తన చూసి, మీ కార్యక్రమాలు చూసి, మీ ప్రవర్తన చూసి ఇతరులు నేర్చుకోవాలి. అంటే ఈ మాటలు నేను రాయేస్తున్న ఈ పత్రికలు మొదట మీ హృదయంలో ఉండాలి. ఆ హృదయంలో ఉన్న మాటలను చూసి నేర్చుకోవాలి. అంటే పత్రిక మీరేగా, పత్రిక మారిపోవాలి. బైబిల్ మీరే మారిపోవాలి. పత్రికలుగా మీరు మారిపోవాలి. ఇంకొక మాట చూద్దాం చూడండి. ఇంకొక మాట యోహాను పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, అనేక సంగతులు మీకు రాయవలసి ఉన్నది కానీ సీరాతోను కలముతోను మీకు రాయాల్సిన నాకు ఇష్టము లేదు. సీరాతోను కలముతోను రాయడానికి నాకు ఇష్టము లేదు. ఏంటి? సీరాతోను కలముతోను రాశారు. మొదట రాతి పలకలను తన మాటలు ఎక్కడ తీసుకొచ్చాడు? చర్మపు కాగితాల్లోని తీసుకొచ్చాడు. చర్మపు కాగితాల్లో నుంచి మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడు? చర్మపు కాగితంలో నుంచి పేపర్లోనికి తీసుకొచ్చాడు. ఏంటి? పేపర్లోనికి, కాగితంలోనికి తన మాటలు తీసుకొచ్చాడు. ఏంటి? కాగితంలోనికి వచ్చిన తర్వాత అయినా తన మాటలు నేర్చుకుంటారు, తన మాటల్ని వింటారు, నేర్చుకుంటారు, చదువుకుంటారని దేవుడు ఆలోచించాడు. కానీ కాగితం మీదకి వచ్చినా కూడా మనుషులు చదవట్లేదు, నేర్చుకోవటం లేదు. కాగితం మీదకి వచ్చినా కూడా తన పిల్లలు తన మాటల్ని పక్కకు పెట్టారు, దాన్ని పట్టించుకోవడం మానేశారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు
చదువుకొనుచున్నా మా పత్రిక మీరే కాదా, మా పత్రిక మీరే కాదా. ఏంటి రాతి పలకల మీద ఉన్న తన మాటల్ని, రాతి పలకలు అయితే ఎక్కడుండే పలకలు అక్కడే ఉంటాయి. అందుకే ఏం చేశాడు, తర్వాత మార్పు చేశాడు. దేనిలో తీసుకొచ్చాడు, చర్మపు కాగితంలోని తీసుకొచ్చాడు. ఈ చర్మపు కాగితంలో తన మాటలను రాస్తే చర్మపు కాగితాలు కూడా చాలా ఎక్కువైపోయాయి. ఈ చర్మపు కాగితాలు ఎక్కడికి పడితే అక్కడ తీసుకొని వెళ్ళలేము, ఎక్కువైపోయాయి కనుక. ఇంత పెద్దగా ఉండకూడదు ఈ చర్మపు కాగితాలు, చుట్టాలు ఎక్కువైపోయాయి కనుక వాటిని కుదిర్చాలని అచ్చు యంత్రం ద్వారా, ముద్ర యంత్రం ద్వారా కాగితం మీదకి దేవుడు తన మాటల్ని తీసుకొని వచ్చాడు. ఈ కాగితం మీదకి తీసుకొచ్చిన తర్వాత బైబిల్ అంటే మనకి ఎక్కడ పడితే అక్కడికి దాన్ని తీసుకుని వెళ్ళొచ్చు. ఏ మీటింగులు పడితే ఆ మీటింగులు తీసుకుని వెళ్ళచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని తెరిచి చదువుకోవచ్చు. ఎవరి దగ్గరికైనా ఈ బైబిల్ వెళుతుంది, ఎక్కడికైనా మనం దాన్ని తీసుకొని వెళ్ళచ్చు. కాగితం మీదకి తీసుకొని వచ్చాడు. ఈ కాగితం మీదకి తీసుకొచ్చిన తర్వాత అయినా కూడా ఈ మాటలు అర్థమవుతాయి, తన పిల్లలు చదువుకుంటారంటే పట్టించుకోవడము మానేశారు. ఒకనాడు ఇశ్రాయేలు పలకల మీద ఇచ్చిన ఆ మాటల్ని పట్టించుకోలేదు, దేవుణ్ణి బాధ పెట్టారు. ఇప్పుడు కూడా క్రైస్తవులు కూడా మన దగ్గర బైబిల్ వచ్చినా చక్కగా కాగితం మీద చిన్న చిన్న అక్షరాలుగా ముద్రించిన, చదువుకోవడానికి స్పష్టంగా ఉన్నా కూడా ఈ బైబిల్ని చదివి నేర్చుకునే విధంగా బ్రతికేవారు సమాజంలో మనకి కనపడరు. బైబిల్ అక్షరాలు బైబిల్లోనికే పరిమితం అయిపోయాయి. బైబిల్లో రాయబడిన అక్షరాలు బైబిల్లోనికే పరిమితం అయిపోయాయి. కానీ హృదయంలో ఉండాలా, పత్రిక బైబిల్ మీరే అవ్వాలా, బైబిల్ని చక్కగా మీరు నేర్చుకొని బైబిల్గా మీరు మారిపోవాలని దేవుడు అనుకుంటే ఆ మాటలు బైబిల్లో కాదు, తర్వాత కాలంలో ఉండవలసింది మీ హృదయంలో ఉండాలా, మీ హృదయముల మీద రాయబడాలని దేవుడు కోరుకుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మాటల్ని బైబిల్లో ఉన్న మాటలు బైబిల్కే పరిమితం చేసి మరలా ఎక్కడ రాస్తున్నారు ఈ మాట, హృదయంలో రాసుకోవాల్సింది పోయి ఎక్కడ కనపడితే అక్కడ బుట్టల పైన, ఎక్కడ కనపడితే అక్కడ కొండల పైన రాస్తున్నారు. ప్రారంభంలో రాతి పలకల మీద ఉన్న మాటలు మళ్ళా రాతి పలకలకే పరిమితం చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఆ మాట రాతి పలకల మీద కాదు ఉండవలసింది, పేపర్ మీద కాదు, చర్మపు కాగితాల మీద కాదు ఉండవలసింది. ఆ పత్రికలు మనమే అయిపోవాలి, మన హృదయంలో రాయబడాలి, మన హృదయంలో రాయబడాలి. పత్రికలు మనమే అవ్వాలి. మనము చూసే పత్రిక చూసినట్లు, నిన్ను చూస్తే కొరింథీ పత్రిక చూసినట్లు, నిన్ను చూస్తే యెషయా గ్రంథం చూసినట్లు, నిన్ను చూస్తే కీర్తనల గ్రంథం చూసినట్లుగా నీవు మారిపోవాలి. నేర్చుకుని ఆ విధంగా నీ జీవితాన్ని కొనసాగించాలి. ఏంటి కాగితం మీదకి వచ్చిన మన చదువుకోవాల్సిన భాషలో మనకున్న ఏంటి ఆదిమ గ్రీకు ఎవ్రీ భాషల్లో ఉన్న బైబిల్ తర్వాత కాలంలో దేవుడు మనకు అర్థం అవ్వాలని అన్ని భాషల్లోనికి లిఖితము చేశాడు. ఏంటి భాష ఉన్న లిపి ఉన్న, ఏ భాష లిపి ఉన్న ప్రతి ఒక్క భాషలోనికి మార్చబడిన ఏకైక గ్రంథమే బైబిల్ అండి. ఏ భాష తీసుకున్న ఆ భాషలో బైబిల్ ఖచ్చితంగా ఉంటే ఎందుకు ఇంతగా దేవుడు చేశాడు ప్రణాళిక, ఎందుకు దేవుడు తన మాటలు ఇంతగా తీసుకొని వచ్చాడంటే మన గురించి అని, మనం నేర్చుకోవాలని, తన మనసు మనం తెలుసుకోవాలని, తన గురించి ఆలోచించాలని, తన యొద్దకు చేరుకోవాలని, తన మాటలని, తన ప్రేమ లేక దేవుడు తన మనసులో ఉన్న మాటలను రాసి కాగితం మీదకి మనకు వచ్చిన మన భాషలోనికి దేవుడు తన మాటల్ని తీసుకొని వచ్చాడు. ఏంటి మన దగ్గరికి చిన్న కాగితముగా, చిన్న పుస్తకంగా, చేతిలో పట్టుకునే పుస్తకముగా కుదిర్చి తన మాటలు అక్షరాల రూపంలో మనకు కావలసిన భాషలో మన దగ్గరికి ఇస్తే ఆ మాటలు ఇప్పటికి అర్థమవుతుందా సమాజానికి? అర్థమవు. నేర్చుకోలేదు, పరిశీలన లేదు. నిజంగా ఈ మాటలు ఉన్నట్లుగా బోధించి పరిశీలించింది కేవలం ఎవరండి? BOA బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ జయశాలి గారు మాత్రమే కాదంటారా? ఆయన మాత్రమే అండి. లేఖన 25 సంవత్సరాలు కష్టపడి కృషి చేసి లేఖనాలను పరిశీలించి పాఠాలను సారాంశాన్ని తీశాడండి. నిజంగా ఆయన మాత్రమే తీశాడు. ఇంతవరకు బైబిల్ను పరిశీలించి తీసిన వారు సమాజంలో మనకి కనిపించరు. బైబిల్ను పక్కకు పెట్టారండి. పక్కకు పెట్టారని ఎలా అంటున్నాం తెలుసా? ఏంటి అప్పుడప్పుడు గమనించగలిగితే కాగితాలని, చెత్త కాగితాలని, పుస్తకాలను కొనేవారు మనకు కనపడతారు. అప్పుడప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు తెలుసా? పాత కాగితాలు, పాత నోట్స్ని, పాత పుస్తకాలు ఏం చేస్తారు, సబ్జెక్ట్స్ అయిపోయినా ఏం చేస్తారు, వాటిని తీసుకొని వెళ్ళి అమ్మేస్తారు. ఎర్రగడ్డలకో ఏదండి తినడానికి వాటికో డబ్బుకో వాటిని అమ్మేస్తారు. అలా అమ్మేసిన దానిలో బైబిల్ కూడా మనకు కనపడుతున్నాయండి. కనపడతాయి లేదా? కనపడతాయి. బైబిల్ పాతగా అయిందండి, అందుకే నేను ఇచ్చేసానంటాడండి. బైబిల్ ఒక్కసారి చదివితే అర్థమవుతుందండి. ఒక్కసారి చదివి పారేసే గ్రంథం ఆ బైబిల్. ఏదో న్యూస్ పేపర్ అనుకుంటున్నారు ఒక్కసారి చదివి పారేయడానికి. బైబిల్ నీ జీవితాంతం చదివేతూనే ఉండవలసిన పరిస్థితి బైబిల్. ఏంటి చెత్త కాగితాలు అమ్మేసిన వారు కూడా కనపడతారు. ఏమర్థమైందండి వారికి బైబిల్? ఈ బైబిల్ మన దగ్గర రావడానికి దీని వెనకాల ప్రణాళిక, ఉద్దేశం, దేవుని కష్టం తెలుసు అంటారు. ఒకవేళ తెలిసింటే వాడు బైబిల్ పారేసేవాడా? లేదు కదా, లేదు.
బైబిల్ అర్థం కాకనే మన దగ్గరికి 26 పుస్తకాలు చక్కగా కాగితం రూపంలో ఎక్కడ కడితే అక్కడ తీసుకొని వెళ్ళడానికి ఈ ప్రణాళిక దేవుని ప్రణాళిక అండి, ఉద్దేశం. మనల్ని ప్రేమించి దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మన వాళ్ళు దీన్ని అమ్మేస్తున్నారు, పారేస్తున్నారు, చించేస్తున్నారు. విలువలేనిదిగా మారిపోయింది. ఇక మరికొందరు ఏంటి, బైబిల్ అర్థం కాక బైబిల్లో తప్పులు ఉన్నాయని మరికొందరు బయలుదేరారు. ఇదిగో బైబిల్ తప్పులు ఉన్నాయి, ఈ బైబిల్ తప్పు ఉంది, దీనికంటే ఎబ్రీ బైబిల్ బాగుంటుంది, గ్రీక్ బైబిల్ బాగుంటుంది, ఈ బైబిల్ తప్పు, ఆ బైబిల్ తప్పు, బైబిల్లో తప్పులు ఉన్నాయని అనుకునేవారు కూడా సమాజంలో మనకి కనపడతారు. ఏంటి, బైబిల్లో తప్పులు ఉన్నాయి? బైబిల్ ఎప్పటికీ తప్పులు లేవండి. బైబిల్ తప్పును సరిచేస్తుంది తప్ప బైబిల్ తప్పులు ఉండవు. నీవు చదివే ఉద్దేశంలో తప్పులు ఉంటాయి తప్ప బైబిల్ ఎప్పటికీ తప్పు ఉండదు. చూడండి మాట, మంచి మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఖండించుటకును తప్పు దిద్దుటకును తప్పును తిట్టేదే బైబుల్, తప్పును సరిచేసేదే బైబుల్. మీరెవరండి బైబుల్ తప్పులను సరిచేయాలనుకుని, ఈ బైబుల్ తప్పని దీన్ని సరిచేయాలంటుంటారు. ఆ వచనంలో ఆ బైబుల్ తప్పని దీన్ని సరిచేయాలి. బైబుల్ సరిచేసేది తప్ప సరిదిద్దుకునేది కాదు. దీని వెనకాల దేవుని ప్రణాళిక, దీని వెనకాల మనుషుల ప్రణాళిక కాదు, దీని వెనకాల దేవుని ప్రణాళిక, దేవుని హస్తం ఉంది. మన దేవుని పిల్లరా, తప్పు దిద్దుటకును అంటే బైబిల్ మన తప్పులు దిద్దుతుంది తప్ప బైబిల్ తప్పులు దిద్దడానికి అవకాశం లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఈ మాటలను నేర్చుకోవాలి. ఈ మాటలను దేవుడు కోరుకున్నాడు. ఏమని తెలుసా? వారి హృదయంలో ఈ మాటలు ఉండాలి, వారి హృదయంలో ఈ మాటలను భద్రపరచుకోవాలి, నేర్చుకోవాలి అనుకున్నాడు దేవుడు. అందుకే ఏమన్నాడు తెలుసా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఇదిగో నాయన, మొట్టమొదటిగా నేను ఆజ్ఞాపించిన ఈ మాటలు 66 పుస్తకాల్లో ఉన్న ఈ మాటలు మొదట ఎక్కడుండాలి తెలుసా? నీ హృదయంలో ఉండాలి. బైబిల్లో ఉండేది కాదు, బైబిల్లో కాదు ఉండాల్సింది, నీ హృదయంలో ఉండాలి. తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడేవలెను. నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయి. ఇదిగో మొదట ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలి. ఈ మాటల్ని హృదయంలో ఉండాలి. కానీ మన వాళ్ళు ఈ మాటలు ఎక్కడ పెడుతున్నారు? గోడల పైన, ఏంటి, పలకల పైన, ఇంట్లో ఫ్లెక్సీలుగా, బ్యానర్లుగా పెడుతున్నారు. కానీ మాటలు ఉండవలసింది గోడల పైననో లేదా స్టైల్గా షోకేస్ గూడలో కాదు ఉండవలసిందండి, మన హృదయంలో ఉండాలి. ఈ మాట హృదయంలో ఉండాలి. తర్వాత నీ పిల్లలకు వాటిని నేర్పించాలి. పిల్లలకే నేర్పించాలంటాడు. ఎందుకు పిల్లలకు నేర్పించాలి? పిల్లలండి చిన్నప్పుడు ఏం నేర్పిస్తే వారు అదే నేర్చుకుంటారు. వారి హృదయం ఎలా ఉంటుంది తెలుసా? పలక మాదిరిగా ఉంటుంది హృదయం. పలక మీద ఏది రాస్తే అది రాయబడుతుంది, తుడిస్తే చెడిపోతుంది. అలాగే పిల్లల హృదయం ఎలా ఉంటుంది తెలుసా? ఆ హృదయం మీద ఏది రాస్తే అదే రాయబడుతుంది. కనుక పిల్లలకు నేర్పించండి నాయన ఈ మాటలు. పెద్దవాళ్ళుగా ఎలాగో మీరు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను విడిచిపెట్టారు, విసర్జించారు. ఒకనాడు ఇశ్రాయేలీయులు ఎలా నన్ను హింసించారో, ఎలా నన్ను బాధ పెట్టారో మీరు కూడా నన్ను బాధ పెడుతున్నారా? కానీ అలా కాదు, నీ పిల్లలకు వాటిని నేర్పించి అభ్యసింపచేయి. నేర్పించాడు. నువ్వు ఏమైతే నేర్పిస్తావాడు ఆ మాట ప్రకారంగా బ్రతుకుతాడు. ఆ మాటలు వాడు మర్చిపోడు. ప్రియమైన దేవుని పిల్లలుగా చిన్నప్పటి నుంచే వాటిని నేర్పించాలి. మనం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం పెద్దోళ్ళేం కదా, మా బైబిల్ అవసరం లేదనుకుంటారు. పెద్దవాడైనా పిల్లోడైనా ఎవరికైనా దేవుని మాటలు అవసరం. అయితే నీవు కూడా నేర్చుకోవాలి. వృద్ధులను కూర్చోబెట్టి, పెద్దవారం కూర్చోబెట్టి ఏం చేస్తారు? చదువుని నేర్పిస్తారు. ఎందుకు? వీరు ఎప్పుడో చిన్నప్పుడు ఎలాగో చదువుకోలేదు, ఇప్పుడైనా వీళ్ళకి పేరు రాయడం వచ్చినా, చదవడానికి వచ్చినా అని ఏం చేస్తారు? ప్రభుత్వం వారికి రాత్రిపూట బడులు కేటాయించి వారికి నేర్పిస్తారు. అండ్ ఇంత పెద్ద వయసు వచ్చినా చదువు నేర్చుకుంటున్నాం మనం, కానీ బైబిల్ నేర్చుకోవడానికి ఎవరు
ఇంట్రెస్ట్ ఉండదు. మనం కూడా బైబిల్ నేర్చుకోవాలి. ఇదిగో మీరు కూడా పిల్లలు వారే ఉండమన్నాడు. మత్తయి సువార్త చూడండి, చివరిగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మీరు మార్పు నొంది బిడ్డలు వంటి వారైతేనే తప్ప. ఇదిగో మీరు ఎలా మారిపోవాలంటున్నారు? బిడ్డలు వంటి వారిగా మారిపోవాలి. ఇదిగో పిల్లలు ఎలాగైతే నేర్చుకుంటే వాళ్ళు జీవితాంతం ఎలా మనసులో పెట్టుకొని ఆ విధంగా బతుకుతారో మీరు కూడా పిల్లలుగా మారిపోవాలి, నేర్చుకోవాలి, అభ్యసింప చేయాలి. వయోజన విద్య పేరుతో ఎలా పెద్దలకు చదువు నేర్పిస్తున్నారో అదేవిధంగా మీరు కూడా నాయన పిల్లలుగా మారిపోయి బైబిల్ ముందు నేర్చుకోండి, చదువుకోండి. బైబిల్ నా మాటలు కాగితాలకు పరిమితం కాకూడదు నాయన, మీ హృదయంలో ఉండాలి. మీరు నేర్చుకొని ఆ విధంగా బ్రతకాలి, ఆ విధంగా బ్రతకాలి, వాటిని నేర్చుకోవాలి అన్నాడండి. పత్రికలుగా మీరు మారిపోవాలి, పత్రికలుగా మీరు మారిపోవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ప్రారంభంలో దేవుడు రాతి పలకల్లోనే తీసుకొచ్చాడు తన మాటల్ని. రాతి పలకల మీద ఉంటే సరిపోదు, నా పిల్లలు వాటిని చూసి నేర్చుకోవాలనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు నేర్చుకోలేకపోయారండి, దేవుని బాధ పెట్టారు. ఇక తర్వాత కాలానికి రాతి పలకల మీద కాదు ఉండవలసింది, ఎక్కడ ఉండాలనుకున్నాడు? తర్వాత చర్మపు కాగితాల్లోనికి తీసుకురావాలనుకున్నాడు. చర్మపు కాగితాల్లోనికి తీసుకొని వచ్చాడు తన మాట. చర్మపు కాగితాలు కూడా ఎక్కడికి పడితే అక్కడ మనం తీసుకొని వెళ్ళలేం కనుక చదువుకోవడానికి కూడా కష్టమని ఏం చేశాడు దేవుడు? తర్వాత కాలానికి అచ్చు యంత్రాన్ని జానకుటం వరకు కనుగొన్న తర్వాత ముద్ర యంత్రం ముద్రించిన తొలి పుస్తకమే బైబిల్ని చర్మపు కాగితాల్లో ఉన్న మాటలను కాగితంలోనికి తీసుకొని వచ్చాడు. ఈ కాగితంలో ఉన్న మాటలు కాస్త కాగితానికే పరిమితం అయిపోయాయి. కాగితంలో ఉన్న మాటలు కాస్త కాగితానికే పరిమితం అయిపోయాయి. కనుక కాగితంలో ఉండవలసిన తర్వాత మన హృదయంలో ఉండాలి ఈ బైబిల్. మీరు పత్రికలుగా మారిపోవాలి, మీరు బైబిల్గా మారిపోవాలి పూర్తిగా. చాలామంది చూస్తుంటాం మనం ఫేస్బుక్లో, యూట్యూబ్లో. బైబిల్ చూడకుండా టకటకటగా చెప్పేస్తుంటారు చూడకుండా. ఏంటి అలా బైబిల్ చూడకుండా కంఠస్థం పడి చెప్పడం కాదు, ఆ మాటల్లోని భావాన్ని తెలుసుకొని చెప్పావనుకో నువ్వు గొప్పవాడి. నువ్వు చూడకుండా చెప్తావు కానీ ఆ మాటలు మర్చిపోతావు తర్వాత కాలానికి. కానీ నువ్వు భావాన్ని తెలుసుకొని పూర్తిగా భావాన్ని సందర్భాలను అర్థం చేసుకొని నువ్వు ఇతరులు చెప్పావనుకో ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేవు. ప్రియమైన దేవుని పిల్లరా, అదండి దేవుని రాతి పలకల రహస్యం. రాతి పలకల మీద తన మాటల్ని తర్వాత కాలానికి ఎక్కడ తీసుకొచ్చాడు? కాగితం మీద తీసుకొచ్చాడు. తర్వాత కాగితం మీద ఉంటున్న మాటలు తర్వాత వారి హృదయంలో ఉండాలనుకున్నాడు. అందరి హృదయంలో ఈ మాటలు ఉండాలనుకున్నాడు. వారు పత్రికలుగా మారిపోవాలని దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగిందండి. మనం బైబిల్ తీసుకుపోవడానికి చాలామంది జిగ్గుపడుతుంటారు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ పేరుతో బైబిల్లోనికి ఇంటర్నెట్లోనికే మొబైల్లోనికే బైబిల్ వచ్చేసింది. ఇంత టెక్నాలజీ వచ్చినా ఉపయోగించుకో. బైబిల్ ఒకవేళ మర్చిపోయావనుకో ఏం చేయాలి? మొబైల్ తీసుకొని చదువుకోవాలి. మొబైల్ ద్వారా చదువుకో, టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. అలానే మందిరానికి బైబిల్ పక్కకు పెట్టి మొబైల్ తీసుకొని వస్తే అది తప్పు. కనుక ప్రియమైన దేని టెక్నాలజీ పెరిగాయి కనుక ప్రతి ఒక్కరూ రాతి పలకల రహస్యం, దేవుడు ఉద్దేశం, ప్రణాళిక తర్వాత అలా మార్పులు చెందుతూ రాతి పలకల్లో నుంచి చర్మపు కాగితాల నుంచి కాగితంలో నుంచి మన హృదయంలోనికి తీసుకురావాలనుకున్నాడు దేవుడు. ఇది ప్రణాళిక, రాతి పలకల రహస్యం. కనుక ప్రియులారా ప్రార్థన చేసుకుందామని. దయగలిగిన మా తండ్రి, ఇదిగో నాయన రాతి పలకల రహస్యం ఏంటో లేఖనాల్లో నుంచి పరిశీలన చేశాము తండ్రి. ఈ మాటలు నాయన కాగితాల్లోనే పరిమితం కాకుండా తండ్రి మా హృదయంలో రాయబడాలని మీరు కోరుకుంటారు. ఆయన పత్రికలుగా మేము మారిపోవాలని మీరు కోరుకున్నారు తండ్రి. పత్రికలుగా మారిపోయి ఆ మాట ప్రకారంగా జీవిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ మీరున్న లోకానికి చేరే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ తండ్రి. ఈ ప్రార్థన కుమారుడు మా అక్షకుడని యేసుక్రీస్తు ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
రాయించని గంధం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. ఏ తండ్రి రాయించని గంధం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. బైబిల్ అను పదానికి బిబ్లియా అను గ్రీకు పదం మూలం. బైబిల్ అనగా పుస్తకాల సమూహం. వేర్వేరు వృత్తులకు, కాలాలకు, ప్రాంతాలకు చెందిన సుమారు 42 మంది ప్రవక్తలచే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన ఒకే ఒక గ్రంథం బైబిల్. ఖచ్చితమైన పురావస్తు చారిత్రాత్మక ఆధారాలు ఉన్న శాస్త్రాతీత గ్రంథం బైబిల్. మహాత్ములకు మార్గదర్శక గ్రంథం బైబిల్. ముద్రణ యంత్రం ముద్రించిన తొలి గ్రంథం బైబిల్. ప్రవక్తలను పంపి, అపోస్తులను పంపి, ప్రేరణతో పరిశుద్ధాత్మ వ్రాయించెను. ప్రవక్తలను పంపి, అపోస్తులను పంపి, ప్రేరణిచ్చి పరిశుద్ధాత్మ వ్రాయించెను. రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే, రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే. అబద్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు, అబద్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు. ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. Bible also contains innumerable scientific errors. Bible is not the original word of God. జకీర్ నాయక్ అయిన వాడు బైబిలులో నేను 1000 తప్పులు చూపిస్తాను అని ప్రతి చోట నోరు విప్పి మాట్లాడుతున్నాడు. బైబిల్ కోసం ఎవడు ఏ తప్పుడు కోత కూసినా వాడిని ప్రజల మధ్య నిలబెట్టి కడిగేయాలి. వాడిని ఎదుర్కోవడానికి చాలా మంది అంటున్నారు పీడి సుందర్రావు గారిని పోటీ నిలబెట్టమని. ఆయన వరకు ఎందుకు? అహ్మద్ వాడు గురువునే మట్టి కనిపించిన వాడు. ఆయన వాడి శిష్యుడైన జకీర్ నాయక్ మేము చాలు, జైశాలి వరకు అవసరం లేదు. బైబిల్ గొప్పదని నిరూపిస్తాం ఎక్కడైనా సరే. భగవద్గీత జోలికి వెళ్ళం, రామాయణం జోలికి వెళ్ళం, ఖురాన్ జోలికి వెళ్ళం. బైబిల్ తప్పని ఎవడైనా నోరు పారేసుకుంటే విడిచిపెట్టాం. ప్రపంచానికి వినబడుతున్న పీడి సుందర్రావు సవాల్, బైబిల్ జోలికి రాకండి, వచ్చారు వణుకు పుట్టిస్తా వాళ్ళకి వణుకు. యేసును పంపించి తన ప్రేమను చూపి పరలోకం నీకివ్వాలని అర్పించెను. యేసును పంపించి తన ప్రేమను చూపి పరలోకం నీకివ్వాలని అర్పించెను. నువ్వు చేసిన పాపముకే ఆ యేసును అర్పించెను. నీ కోరిక తెలుసుకునే ఈ సృష్టిని కలిగించెను. ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు, ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు. ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ.